లేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. అనుభవాల క్రమమే జీవితం, అనుభవమే గురువు స్వామి వివేకానంద. విద్యార్థులను సరైన మార్గంలో నడిపించే గురువులు, ఏదైనా సాధించాలనే తపనతో ఉన్న పిల్లలు. వారికి అవసరమైనవి చేకూర్చే మార్గదర్శకులు ఉంటే అద్భుతాలే ఆవిష్కృతమవుతాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమే ఆటగా మారి పిల్లలకు అలవడుతోంది. అలా విద్యార్థులనే బహుముఖ ప్రజ్ఞాశాలులుగా మారుస్తున్న ఓ గురుకుల పాఠశాల మరెంతో మందిలో స్ఫూర్తి నింపుతోంది. ఆదర్శ గురుకులంగా మన్ననలు పొందుతోంది. ఈ గురుకుల పాఠశాల ఏర్పడి 2 ఏళ్లు కూడా కాలేదు. కానీ రికార్డుల్ని తిరగరాస్తోంది. విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దుతోంది. పుస్తకాలే ప్రపంచంగా మార్చకుండా వివిధ రంగాల్లో విద్యార్థులను నిష్ణాతులుగా మారుస్తూ జీవిత పాఠాలు నేర్పిస్తోంది. అదే తాడేపల్లిగూడెం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్. అందరూ ఆదర్శ గురుకులంగా పిలుచుకునే పాఠశాల. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఆరుగొలను 2 గురుకుల పాఠశాల ఇది. చూడడానికి సాధారణ పాఠశాలలాగానే కనబడుతుంది. కానీ విద్యార్థులతో మాట్లాడితే మాత్రం ఆ స్కూల్ను ప్రశంసించకుండా ఉండలేం. 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సుమారుగా 320 మంది విద్యార్థులు ఇక్కడ విద్య అభ్యసిస్తున్నారు. ఇక్కడ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యా బోధన జరుగుతుంది. ప్రతి తరగతి గదిలోనూ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి ఇంటర్నెట్ ద్వారా పాఠ్యాంశాల బోధన జరుగుతుంది. ప్రతి విషయాన్ని విజువల్స్ రూపంలో చూసి నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు బట్టి పట్టాల్సిన అవసరం ఉండటం లేదు. దీనివల్ల పాఠ్యాంశాలు కూడా బాగా అర్థమవుతున్నాయని విద్యార్థులు సంబరపడిపోతూ ఉంటారు. ఇక్కడ విద్యార్థుల కోసం పాఠశాల ప్రిన్సిపల్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. రెసిడెన్షియల్ స్కూల్ కావడం వల్ల పిల్లలకు ఇంటి మీద బెంగ కలగకుండా ఉండేందుకు గురుకులాన్నే ఇంటిగా మార్చేశారు. తానే తండ్రిలా మారి వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు అందిస్తున్నారు. వారానికి 3 సార్లు మాంసాహారం, అన్ని వేళలా అందుబాటులో ఉండే టీచర్లు, ఇలా ఎన్నో సౌకర్యాలు విద్యార్థులకు అందిస్తున్నారు. హాస్టల్ విద్యార్థుల కోసం దాతల సహకారంతో వాషింగ్ మిషన్లు ఏర్పాటు చేసి విద్యార్థుల సమయాన్ని కూడా వృధా కాకుండా చూస్తున్నారు. ఈ పాఠశాల ప్రారంభించినప్పుడు ఈ ముళ్ల పొదలతోటి చాలా లోతైనటువంటి ప్రాంతంలో ఉండేది. అవన్నీ క్లియర్ చేసి మట్టి తోలించి దాన్ని చదును చేయించి నీళ్లు నిల్వ లేకుండా చేయటం జరిగింది. అంతేకాకుండా ఈ పాఠశాలలో మౌలిక వసతులు చాలా దారుణంగా ఉండేవి. రూమ్స్ కూడా పగిలిపోయి చెట్లు వేళ్ళెళ్ళిపోయి రూమ్లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ పాడైపోవటం జరిగింది. అవన్నీ బాగు చేయించి ఈ రోజుని బ్రహ్మాండంగా రూములు కనిపించే విధంగా చేయగలిగాము. అంతేకాకుండా ఈ పాఠశాలలో పిల్లలు బట్టలు ఉతుక్కోవటానికి చిన్నపిల్లలు కాబట్టి ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో తల్లిదండ్రుల యొక్క సహకారంతో వాషింగ్ మిషన్స్ ఏర్పాటు చేయటం జరిగింది. అంతేకాకుండా మరి కంప్యూటర్ రూము ఏర్పాటు చేయడానికి దానికి పెయింటింగ్స్, ఫ్లోరింగ్ వేయించటం, కంప్యూటర్ టేబుల్స్ తయారు చేయించటం, ఇవన్నీ కూడా మేము కష్టపడి అవన్నీ ఏర్పాటు చేయటం జరిగింది. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందిస్తూ వారిని చదువులో ముందుండేలా ప్రోత్సహిస్తున్న ప్రిన్సిపల్ ఇక్కడి విద్యార్థులే తమ పిల్లలు అంటారు. వారిని ఉన్నత స్థాయిలో చూడాలన్నదే తన ఆశ, ఆశయం అని చెబుతారు.
అంతేకాదు విద్యార్థులకు బాధ్యత తెలిసేందుకు డిజైన్ ఫర్ చేంజ్ అనే కాన్సెప్ట్ ను అభివృద్ధి చేసి పాఠశాలలోని సమస్యలను విద్యార్థులే గుర్తించి పరిష్కరించుకునేలా చేస్తున్నారు. ఈ పాఠశాలల్లో బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 1 ఇయర్లోనే మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి ఈ పాఠశాలలో ఐఐటి ఫౌండేషన్ కోర్సు 6వ తరగతి నుంచే ప్రారంభించాము. దానికి గవర్నమెంట్ సహకరించింది. అలాగే వందే మాతరం ఫౌండేషన్ వారు ఇక్కడ ఎంజాయ్ మ్యాథ్స్ అనే ప్రోగ్రామ్ ని గత 2 సంవత్సరాల నుంచి లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా నడుపుతున్నారు. ఇది బాగా పిల్లలకి లెక్కలు నేర్చుకోవడంలో ఉపయోగపడుతూ ఉంది. అన్ని రూముల్లో కూడా ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్నటువంటి డిజిటల్ క్లాస్ రూమ్స్ని మేము ఏర్పాటు చేశాము. దానికి ప్రభుత్వము చాలా సహకరించింది. ఇక ప్రతి తరగతి గది టీచర్లకు సొంత ఇల్లు లాంటిదే. క్లాస్ రూమ్స్ కి టీచర్ల పేరే పెట్టడంతో క్లాసుల పట్ల వారి బాధ్యత మరింత పెరిగింది. ఆ గదిని తమ ఇంటిలా భావించి విద్యార్థులను సొంత పిల్లలుగా చూసుకుంటున్నారు ఉపాధ్యాయులు. దీంతో పాటుగా పరిసరాల పరిశుభ్రత, స్కూల్లో పచ్చదనం వంటి వాటిపై కూడా విద్యార్థులే బాధ్యతగా మెలుగుతూ ఉండడం విశేషం. పిల్లలు బై సీయింగ్ అనేది చాలా బాగా నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు డిజిటల్ క్లాసెస్లో చూస్తూ వాళ్ళ లెసన్స్ నేర్చుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటారు. అంతేకాకుండా ప్రతిరోజు వాళ్ళు డైరీ వర్క్స్ ని చక్కగా అప్పచెప్తారు. అసైన్మెంట్స్ ఉంటుంది, ఎవ్రీడే ఒక సబ్జెక్ట్ అసైన్మెంట్ పెడతాము. ఎవ్రీ ట్యూస్డే కల్నల్ డ్రెస్ వేసుకుంటారు. అంటే ఐపీఎస్ చేయాలని ఇన్స్పిరేషన్ కోసం వాళ్ళు ట్యూస్డే కల్నల్ డ్రెస్, అలాగే డాక్టర్స్ అవ్వాలని థర్స్డే వైట్ డ్రెస్ వేసుకుంటారు. అలానే స్పోర్ట్స్ లో వాళ్ళకి బెస్ట్ అవ్వాలని ఎవ్రీ సాటర్డే వాళ్ళు స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ పాఠశాలను విద్యార్థుల పాలిట పర్ణశాలగా మారుస్తున్నారు ఇక్కడి ఉపాధ్యాయులు. అందుకే విద్యార్థులు చదువుతో పాటుగా ఎన్నో రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉపాధ్యాయులు ఎందరున్నా విద్యార్థుల మనసెరిగి బోధించేవారు కొందరే. ఆ కొద్ది మందిలో సృజనాత్మకత విద్యను అందించేవారు చాలా అరుదు. అలాంటి కోవకు చెందిన వారే ఈ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి రాబోయే తరానికి అత్యుత్తమ పౌరులను తీర్చిదిద్దే మహాసంకల్పాన్ని చేపట్టారు ఇక్కడి ఉపాధ్యాయులు. ఫలితంగా గురుకుల విద్యార్థులు చదువుతో పాటుగా వివిధ రంగాల్లో తమ ప్రతిభ ప్రదర్శిస్తున్నారు. గురుకుల పాఠశాల అనగానే మాసిపోయిన దుస్తులు, నాసిరకం విద్య గుర్తొస్తాయి. కానీ ఈ గురుకులం కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తీసిపోదు. అందుకే ఇక్కడి విద్యార్థులు క్రియేటివ్ కిడ్స్ గా మారిపోయారు. తమ ప్రతిభతో ఎన్నో అవార్డులు సాధించారు. 2015లో విజయవాడలో 2315 మంది గురుకుల విద్యార్థులతో జడ కోలాట ప్రదర్శన ఇప్పించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సాధించారు. అదే ఏడాది తిరుపతిలో 125 బృందాలతో 24 గంటల పాటు నిర్విరామంగా నృత్య ప్రదర్శన నిర్వహించి మరో గిన్నిస్ రికార్డు సృష్టించారు. 2017లో 7200 మంది గురుకుల విద్యార్థులు ఒకే వేదికపై కూచిపూడి నృత్యం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును కైవసం చేసుకున్నారు. అదే ఏడాది నెల్లూరు జిల్లాలో ఇసుకతో 1186 జాతీయ జెండాలను రూపొందించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. ఇక్కడి విద్యార్థులకు
వినూత్న పద్ధతిలో విద్యా బోధన జరుగుతోంది. వారిలోని జ్ఞాపక శక్తిని పెంపొందించేందుకు టీచర్లు ఎంతో శ్రమ పడతారు. అందుకు ఫలితంగా ఇక్కడి విద్యార్థి మధుకర్ 2017లో చైనాలో జరిగిన వరల్డ్ మెమరీ ఛాంపియన్షిప్ లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఏకంగా 4వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మాకు లాస్ట్ ఇయర్ దసరా హాలిడేస్ లో 5 days ఇక్కడ క్యాంప్ పెట్టారు. ఆ క్యాంప్ లో ఇంటర్మీడియట్, డిగ్రీ అని సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లో నుంచి చాలా మంది వచ్చారు. మా స్కూల్లో కూడా మన ప్రిన్సిపల్ సార్ కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని మెమరీ క్యాంప్ లో పెట్టారు. October 15 హైదరాబాద్ లో మెమరీ క్యాంప్ కి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేషనల్ మెమరీ ఛాంపియన్ కి తీసుకెళ్లారు. అక్కడ నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను. December 3 ఇంటర్నేషనల్ మెమరీ ఛాంపియన్ కి తీసుకెళ్లారు. అది చైనాలో జరిగింది. December 3 నుంచి 9 వరకు ఆ ఎగ్జామ్ చైనాలో జరిగింది. ఆ రోజుకొచ్చి ఒక్కొక్క ఈవెంట్ జరిగింది. దాంట్లో మన ఇండియా 4th ప్లేస్ వచ్చింది. నన్ను మెమరీ క్యాంప్ లో సెలెక్ట్ చేసినటువంటి బి రాజారావు సార్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గురుకులంలో విద్యార్థులకు పాఠాలతో పాటుగా అదనంగా మన సంస్కృతి, సాంప్రదాయాలు తెలియజేస్తూ వారికి అవగాహన పెంచుతున్నారు. పురాణాలు, వేమన శతకాలు వంటివి నేర్పుతూ వారిని మేధావులుగా మార్చేస్తున్నారు. 2018లో తాడేపల్లిగూడెంలో 232 మంది విద్యార్థులు 100 వేమన పద్యాలను 30 నిమిషాల్లోనే ఆలపించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు. ఇక్కడి విద్యార్థులకు వేమన శతకాలన్నీ కంఠాపదమే. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనది కొదువు కాదు. విత్తనంబు మరియు వృక్షంబుగునంత విస్ఫుతాభిరామ నిర్వేమ. ఆత్మశుద్ధి లేని ఆచారమదియాల, బాండశుద్ధి లేని పాకమేల. చిత్తశుద్ధి లేని శవ పూజలేలరా విస్ఫుతాభిరాముడు నిర్వేమ. గంగిగోవు పాలు గంటడైనను చాలు, కడవడైననేమి కర్మపాలు. భక్తి కలిగి కూడు బట్టడైనను చాలు, విస్ఫుతాభిరాముడు నిర్వేమ. ఎలుకతోలు తెచ్చి ఏడాది ఎదిగిన, నలుపు నలుపే గాని తెలుపు కాదు. కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకున, విస్ఫుతాభిరాముడు నిర్వేమ. అన్నమిడుట కన్నా అధిక దానముల, నన్ను చేయనేమి అన్నబోరు. అన్నమెన్న జీవనాధారముగునయ, విస్ఫుతాభిరాముడు నిర్వేమ. మా స్కూల్లో ఉన్నటువంటి 232 మంది పిల్లలకి లాస్ట్ ఇయర్ నేను 100 వేమన పద్యాలు నేర్పించడం జరిగింది. దానివల్ల పిల్లల్లో ఉన్నటువంటి జ్ఞాపక శక్తిని పెంపొందించడం అనేది ధ్యేయంగా నేను పెట్టుకున్నాను. పిల్లలకి అసలు ఈ 100 వేమన పద్యాలు ఎలా నేర్పించామంటే, పద్యాలు జనరల్గా అందరిలాగా చెప్పకుండా పిల్లలకి ఇంట్రెస్ట్ అయ్యే విధంగా నేర్పించడం జరిగింది. ఉదాహరణకి, ఓగు నోగు మెచ్చు వనరంగనజ్ఞాని, భావమిచ్చు మెచ్చు పరమలుబ్ధు, పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా, విశ్వదాభిరామ వీనురవేమ అనేటువంటి యొక్క స్టైల్లో నేను ఎప్పుడైతే పద్యాలు నేర్పించానో ఆ స్టైల్ని పిల్లలు ఇష్టంగా నేర్చుకుని వాటిని 16 నిమిషాల్లోనూ 20 నిమిషాల్లోనూ, కొంతమంది పిల్లలు 7 నిమిషాల్లోనూ పద్యాలు 100 పద్యాలు అప్పచెప్పడం అనేది, వాళ్ళు కంఠస్థం చేయటం అనేది జరిగింది. ఉపాధ్యాయుల చొరవ, విద్యార్థుల తపన కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ఆదర్శ గురుకులం సరిగ్గా ఇలాంటి అద్భుతాలే చేస్తోంది. ఫలితంగా ఇక్కడ క్రియేటివ్ కిడ్స్ వండర్స్ చేస్తున్నారు. ప్రతిభను స్క్రాచ్ చేస్తే విజ్ఞానమే డిస్ప్లే అవుతుంది. విలువైన విద్యలో ఉపాధ్యాయులు ద్రోణాచార్యులుగా మారితే విద్యార్థులు అర్జునులైపోయారు. ప్రభుత్వ గురుకులాన్ని విజ్ఞాన భాండాగారంగా మారుస్తున్నారు. చిన్న వయస్సులోనే క్రియేటివిటీ జోడించి వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆ భవనంలోకి అడుగు పెట్టగానే అందరూ కంప్యూటర్లలో మునిగిపోయి ఉంటారు. ఏవో కమాండ్స్, ఒకరికొకరు సలహాలు, సంప్రదింపులు, ఆసక్తిగా ఉండే చూపులు, కొంచెం ఆతృత, ఇంకొంచెం ఆనందం. ఇదంతా చూస్తే ఏదో సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చామా అన్న అనుమానం కలిగిస్తుంది.
కానీ అది ఆదర్శ గురుకులం. వారంతా 5వ తరగతి నుంచి 8వ తరగతి లోపు చదువుతున్న విద్యార్థులు. ఇంతకీ వారేం చేస్తున్నారో మీకు తెలుసా? వీడియో గేమ్స్ తయారీ. ఆశ్చర్యపోతున్నారా? అవును, ఈ క్రియేటివ్ కిడ్స్ చిన్నతనంలోనే తమ మేధాశక్తికి పదును పెట్టి అద్భుతాలు చేస్తున్నారు. రాళ్లల్లో ఉన్న పిల్లలను శిల్పాలుగా మలిచేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి మార్గదర్శిగా నిలిచింది. చిన్న పిల్లలను ఏకంగా వీడియో గేమ్స్ రూపొందించే టెక్కీలుగా మార్చేసింది. ఇక్కడి విద్యార్థులు ఏకంగా 500 వీడియో గేమ్స్ తయారు చేశారు. ఫస్ట్ ఈ స్కూల్కి వచ్చినప్పుడు నాకు స్క్రాచ్ అనేది ఏంటో తెలియదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా ప్రిన్సిపల్ సారు, సెక్రటరీ సారు ముగ్గురిని సార్లను పంపించి ఈ స్క్రాచ్ ఒక మంత్ నేర్పించారు. అయితే ఆ మంత్లో మాకు ఇంకా స్క్రాచ్లో కొన్ని టిప్స్ చెప్పారు. దాంట్లో మేము ఒక గేమ్ క్రియేట్ చేశాను. ఆ గేమ్ పేరు బాల్ క్యాచర్. పైనుంచి బాల్ పడినప్పుడు కింద బౌలు, దాన్ని క్యాచ్ చేసినప్పుడు మనకి స్కోర్ వస్తుంది. అలాగే టైం, ఇప్పుడు మనకి టైము స్టార్ట్ అయినప్పుడు 20 సెకండ్స్లో ఉంటుంది. అలాగే ఎండింగ్ అయినప్పుడు 0 వచ్చినప్పుడు గేమ్ ఓవర్ అయిపోద్ది. ఈ సార్లు మాకు బాగా చెప్పారు. నాకు స్క్రాచ్ బాగా నచ్చింది. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఏపీఎస్ఎస్డిసి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు స్క్రాచ్ విజువల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్ ను అందించింది. ఏపీఎస్ఎస్డిసి మొదలుపెట్టిన ఈ అడుగులను గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రాజారావు పరుగులుగా మార్చారు. విద్యార్థులను గెలుపు తీరాలకు చేర్చారు. ట్రైనర్స్ సతీష్, సురేష్ సహాయంతో విద్యార్థులకు 25 రోజుల్లో వీడియో గేమింగ్ శిక్షణ ఇచ్చారు. నా పేరు సతీష్. మేము ఈ స్కూల్లో ఐటీ సీటెడ్ ట్రైనర్ కింద వర్క్ చేస్తున్నాము. పిల్లలకి స్క్రాచ్ నేర్పించాము. వాళ్ళు మొత్తం 350 నెంబర్స్ అండి. ఇక్కడ ఆ 350 నెంబర్స్ 350 గేమ్స్ క్రియేట్ చేశారు. ఆ 350 గేమ్స్ కి మాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది మాకు. సో నెక్స్ట్ గిన్నిస్ బుక్ కూడా ట్రై చేస్తున్నాము. వీళ్ళెవరు కోటేశ్వరుడు, బబుల్ గేమ్, యాపిల్, బ్యాటిల్ ఈట్, స్పేస్ వార్, ఇంటరాక్టివ్ స్టోరీస్, యానిమేషన్ స్టోరీస్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, మెదడుకు పదును పెట్టే గేమ్స్ వాళ్ళు క్రియేట్ చేశారండి. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ థింకింగ్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రాత్రి పగలు అన్న తేడా లేకుండా వారికి అందుబాటులో ఉన్న ట్రైనర్స్ విద్యార్థుల్లోని కొత్త నైపుణ్యంపై ఆసక్తి పెంచారు. కేవలం 5 నెలల కాలంలో వారిని అద్భుత శక్తులుగా తీర్చిదిద్దారు. పిల్లల్లో ఉన్న ఆలోచనలకు తగ్గట్టుగా 2 నుంచి 3 నిమిషాల్లోనే వీడియో గేమ్స్ తయారు చేసి మన్ననలు అందుకుంటున్నారు. మేము ఏపీఎస్ఎస్డిసి నుండి వచ్చాము. మన గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో భాగంగా ఎస్సీ/ఎస్టీ స్కూల్స్ అన్నిటికీ స్క్రాచ్ అనే ప్రోగ్రామ్ని రన్ చేయడం జరిగింది. ఇలాగా రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్ళల్లోనూ ఈ ప్రోగ్రామ్ని రన్ చేసాం. వాళ్ళకి డిఫరెంట్ ఫీల్డ్స్లో డిఫరెంట్గా ట్రైనింగ్ ఇచ్చాం. అలాగే ఈ స్కూల్కి మార్చ్లో మేము 1 మంత్ ట్రైనింగ్ కోర్స్ తీసుకోవడం జరిగింది ఈ స్క్రాచ్ ప్రోగ్రామ్ మీద. సో ఇక్కడ ఉన్న 5th, 6th, 7th క్లాస్ స్టూడెంట్స్కి వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చాం. చిన్నప్పటి నుండే వాళ్ళకి వరల్డ్లో ఉన్న న్యూ టెక్నాలజీస్, న్యూ ట్రెండ్స్ గురించి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసే స్కీమ్ అన్నమాట ఇది. దానిలో భాగంగా వీళ్ళందరికీ మేము ట్రైనింగ్ ఇచ్చాం. రన్నింగ్ రేస్, పియానో, యాపిల్ క్యాచ్, మీలో ఎవరు కోటేశ్వరుడు, జంపింగ్, స్పిన్నింగ్ వంటి కంప్యూటర్ గేమ్స్ రూపొందించారు. కొన్ని కమాండ్స్ ను ఉపయోగించి 2 నిమిషాల్లో గేమ్ తయారు చేస్తున్నారు ఇక్కడి స్టూడెంట్స్. From the 1 month, the APSSDC has sent 3 stars to teach us the Scratch program. In the Scratch program, we have to do our heart-touching games and animations, whatever it is. I also created a game. It's called Amike. In TVs, we see Amike. That game also we have created in this laptop. And by the Scratch program, we can do miracles. In our school, they are studying 320 members. Every member can do 1 animation and 1 game. For that, we have created a record
from doing the 300 animations and the 300 stories and the 300 games. వీడియో గేమ్స్ తయారీలో అద్భుతాలు చేస్తున్న విద్యార్థులు ఏకంగా రికార్డు సృష్టించారు. 232 మంది విద్యార్థులు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో 3 గంటల వ్యవధిలో ఏకంగా 232 వీడియో గేమ్స్ తయారు చేశారు. విద్యార్థుల ప్రతిభను చూసి ముచ్చటపడ్డ ప్రతినిధులు రికార్డు అందజేశారు. వీడియో గేమ్స్ పిల్లలు తయారు చేసేటటువంటి విధంగా తయారు చేయగలిగాము. ఈ వీడియో గేమ్స్ బాగా చేయటం వల్ల ఈ సంవత్సరము సిటిఐటి అనే కొత్త ప్రాజెక్ట్ని మా పాఠశాలకు ఇవ్వటం జరిగింది. దీని ద్వారా ఇంకా విద్యార్థులు కంప్యూటర్లో మంచి మెరుగైన ఫలితాలు ఇస్తారని, ఈ వీళ్ళ తయారు చేసినటువంటి వీడియో గేమ్స్ అన్నీ కూడా మార్కెట్లో పెట్టి మార్కెటింగ్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక్కడి పిల్లలి ఉత్సాహం చూస్తే ప్రభుత్వ పాఠశాలల పిల్లల కార్పొరేట్ విద్యార్థులకు ధీటుగా ఎదుగుతున్నారు అన్న నమ్మకం కలుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలు అంటే చాలా మందికి చిన్న చూపు. విద్య సరిగా నేర్పరనే భావన చాలా మందిలో ఉంది. కానీ తాడేపల్లిగూడెం గురుకుల పాఠశాలలో మాత్రం ఆ ఆనవాళ్లే కనిపించవు. విద్యార్థులకు వినూత్న పద్ధతిలో పాఠాలు చెప్పడంతో పాటుగా వారిలోని సృజనాత్మకతకు అనుగుణంగా విభిన్న రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఫలితంగా ఇక్కడి విద్యార్థులు అద్భుతాలు చేస్తున్నారు. విద్యార్థులు అంటే చదువులు, కంప్యూటర్లే కాదు, కాస్త కళాపోషణ కూడా ఉండాలి. అదే ఆలోచన గురుకుల విద్యార్థులను నలుగురిలో ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఇక్కడి విద్యార్థుల కోసం ప్రభుత్వ సహకారంతో 2 లక్షల రూపాయలు వెచ్చించి పూర్తి స్థాయి బ్యాండ్ పరికరాలను కొనుగోలు చేసిన ప్రిన్సిపల్ రాజారావు విద్యార్థులను ఆటగాళ్లుగా మార్చేశారు. శ్రీకాకుళంలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి సమక్షంలో వీరి ప్రదర్శన ఆకట్టుకుంది.
చాంతర్ వంటి వాయిద్యాలను వాడటంలో ఇక్కడి విద్యార్థులు నిష్ణాతులు. 45 మంది విద్యార్థులు ఎంతో శ్రద్ధ పెట్టి బ్యాండ్ వాయించడం నేర్చుకున్నారు. నేను ఈరోజు బ్యాండ్ నేర్చుకోవడానికి కారణం మా ప్రిన్సిపల్ గారు, అలాగే మా సెక్రటరీ గారు. మేము ఐపీఎస్ అవ్వాలనుకున్నాను, కానీ అవ్వడానికి మాకు ఎన్సీసీ బ్యాండ్ని ఇచ్చారు సారు. ఎంతో ఖరీదైన బ్యాండ్ని మాకు సెక్రటరీ గారు ప్రొవైడ్ చేశారు. అలాగే ఆ బ్యాండ్ నేర్పించడానికి ట్రైనర్గా సుబ్రహ్మణ్యం సార్ని కూడా తీసుకొచ్చారు. ఈ బ్యాండ్ ని ఎంతో ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ మాకు సెక్రటరీ సార్ కల్నల్ వి రాములు సార్ దీన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే సారు కష్టానికి మేము ప్రతిఫలంగా మేము ఎంతో చక్కగా బ్యాండ్ నేర్చుకుంటున్నాం. ఈ బ్యాండ్ పేరు స్కాట్లాండ్ బ్యాక్ పైప్ బ్యాండ్. కర్ర సాము అనేది ప్రాచీన ఆత్మరక్షణ కళ. తాత ముత్తాతల కాలంలో ఆసక్తిగా అందరూ నేర్చుకున్న మారిన జీవన శైలి వల్ల అది మరుగున పడిపోయింది. కానీ తాడేపల్లిగూడెం గురుకుల పాఠశాల విద్యార్థులు కర్రసామును ఆసక్తిగా నేర్చుకుంటూ కొత్త ఊపిరి పోస్తున్నారు. ఎంతో విశిష్టత ఉన్న కర్రసాము విద్యకు జీవం పోసేందుకు సోషల్ వెల్ఫేర్ శాఖ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు కర్రసాము శిక్షణ ఇస్తున్నారు. ఆత్మరక్షణలో మెళకువలు నేర్పిస్తున్నారు. తాడేపల్లిగూడెం గురుకులంలో విద్యార్థులు బహుముఖ ప్రజ్ఞాశాలులు. ఏ విషయమైనా ఇట్టే నేర్చేసుకుంటారు. చిట్టి చేతులతో కర్రలు చేతపట్టి విన్యాసాలు చేస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. విద్యార్థులు ఉదయం సాయంత్రం కర్రసాములో శిక్షణ తీసుకుంటున్నారు. సుమారుగా 150 మంది విద్యార్థులు కర్రసాములో మెళకువలు నేర్చుకుంటూ మరో ఘనత సాధించేందుకు సిద్ధమవుతున్నారు. కర్రసాము నేర్చుకోవడం వల్ల మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం పెరిగిందని ఇక్కడి విద్యార్థులు సగర్వంగా చెబుతారు. మరుగున పడిపోయిన ప్రాచీన కళను నేర్చుకోవడం సంతోషంగా ఉందని, ఆత్మరక్షణకు అది ఉపయోగపడుతుందని చెబుతారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కరసాము నేర్చుకున్నాను. ఆ కరసాములో మాకు చాలా మెలకువలు నేర్పించారు. అవి చాలా కష్టంగా ఉంటాయి అనుకున్నాం, కానీ అవి కష్టమైనా కానీ మాకు మా పార్థు సారు చాలా సింప్లిఫై చేసి చెప్పారు. ఆ కరసాముని 4 రోజుల్లో నేర్చుకోవాల్సింది మేము 1 రోజులో నేర్చుకోగలిగినాము. తాడేపల్లిగూడెం గురుకుల పాఠశాల విద్యార్థులు వ్యక్తిగతంగా కూడా ఎన్నో అద్భుతాలు చేశారు. మెమోరీలో మధుకర్ అన్న విద్యార్థి అంతర్జాతీయ స్థాయిలో భారత్ సత్తా చాటితే, ఇప్పుడు 7వ తరగతి విద్యార్థి గౌరవశ్యామ్ దీపక్ త్రివర్ణ పతాకపు రెపరెపలు ప్రపంచ స్థాయిలో ఎగరవేసేందుకు సిద్ధమవుతున్నాడు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కరాటేలో అత్యున్నత ప్రతిభ చూపిస్తున్నాడు. ఇటీవల విశాఖలో జరిగిన జపాన్ షాటోకాన్ జాతీయ స్థాయి కరాటే పోటీల్లో రజత పతకం సాధించాడు. నవంబర్ 22 నుంచి అబుదాబిలో జరిగే అండర్-12 ఇంటర్నేషనల్ కరాటే పోటీలకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. నేను ఫస్ట్ ఈ స్కూల్ కి వచ్చినప్పుడు నాకు కరాటే రాదు. బ్రిడ్జ్ కోర్స్ కి వచ్చాను. ప్రిన్సిపల్ సారు కళ్యాణ్ సార్ అనే కరాటే సార్ని తీసుకొచ్చి బ్రిడ్జ్ కోర్స్ లో మార్నింగ్ మాటలు చెప్పేవారు కరాటే. దాంతో నేను ఇంకా కరాటేని ప్రాక్టీస్ చేసి నేషనల్స్ కి నన్ను ఇంకా కొంతమందిని తీసుకెళ్లారు. దాంట్లో
ఇద్దరం సెలెక్ట్ అయ్యాం. నేను సిద్ధు. దాంట్లో నాకు సిల్వర్ మెడల్ వచ్చింది. తర్వాత అక్కడ నుంచి మాకు ఇంకా ఇంటర్నేషనల్కి ఉన్నదనగా కరాటే శిక్షణ ఇంకా బాగా చేయాలని మళ్ళీ ప్రతిరోజు కరాటే శిక్షణకి వెళ్తున్నాను. మాకు కరాటే సారు కథాసు అలాగే స్పారింగ్ కొమతి ఇవి నేర్పుతున్నారు. విద్యార్థులను పుస్తకాల పురుగులుగా మార్చకుండా ఓ చేత్తో చదువు మరో చేత్తో ప్రతిభను పెట్టి సవ్య సాచుల్లా మారుస్తోంది తాడేపల్లిగూడెం గురుకుల పాఠశాల. జీవితంలో ఎదగాలి అన్న తపనను విద్యార్థుల్లో రగిలిస్తూ ప్రోత్సహిస్తోంది. అందుకే అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఆదర్శ గురుకులమైంది. రాష్ట్రంలో మిగిలిన గురుకుల పాఠశాలలు కూడా ఇలాగే మారితే విద్యార్థులు మిరికల్లా మారి సమాజానికి ఉపయోగపడతారు. మరిన్ని వీడియోస్ కోసం ఏపీ ప్రైమ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.